అందరికీ నమస్తే అండి. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనలో ఎంత చెత్త వ్యవహారం నడుస్తుందో తెలుసా? బయట ఎంత చెత్త రాజకీయాలు కానీ వ్యవహారాలు కానీ ఎంత చెత్తగా ఉన్నాయో తెలుసా? అసలు ఏ ఒక్కరికి బాధ్యత కనిపించట్లేదు. వరస్ట్ అనమాట. అంటే నేను చూసిన తర్వాత నాకు ఇంకా మంట ఆగట్లా. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు వరకు రికార్డ్ అయ్యాయా లేదా, ఆ అసభ్యకరమైన వాళ్ళు స్నానం చేస్తున్నాయో లేదంటే వాష్రూమ్లో ఉన్న వీడియోస్ అయితే బయటకు రాలేదు. సో అయినప్పటికీ ఆ తల్లిదండ్రుల్లో ఇప్పటికీ ఆందోళన ఉంది, ఆ విద్యార్థినుల్లో ఇప్పటికీ ఆ భయం ఉంది. అనుక్షణం వాళ్ళు భయపడుతున్నారు, అనుక్షణం వాళ్ళ గుండెను గుప్పెట్లో పెట్టుకొని భయపడుతున్నారు. ఏం జరుగుతుందో, నిజంగా కెమెరాస్ ఉన్నాయా లేదా, ఆ వీడియోస్ బయటకు వస్తాయా లేదా, వస్తే ఏం చేయాలి, మా 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 పిల్లల భవిష్యత్తు ఏం కావాలని అంత భయంలో ఉన్నారు. ఈ టైంలో ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఇంక్లూడింగ్ మీడియా వ్యవస్థలకు సహకరించాలి. ఎందుకంటే ఒకటి మాత్రం నిజం, మనం ఉన్నదన్నట్టు చెప్పుకుంటే దానికి సంబంధించి మనకి ఇప్పుడు వరకు కూడా వీడియోస్ బయటికి రాలా. అంతేనా? అంటే ఏంటి, ఓన్లీ షవర్లు కొన్ని బయటకు వచ్చాయి, కానీ హిడెన్ కెమెరా కనిపించాల. కెమెరా ఇప్పుడు వరకు బయటకు రాలేదు కదా. అలాగే ఆ అమ్మాయిలు వాళ్ళ మధ్య డిస్కషన్ వీడియోస్ వచ్చాయి, కానీ నిజంగా ఆ కెమెరాలో రికార్డ్ అయిన అసభ్యకరమైన వీడియోలు బయటకు రాలా. సో అక్కడ వరకు రిలాక్స్, ఒక పెద్ద ఉపశమనం. అయితే ఇప్పుడు రెండు విషయాలు నేను చెప్తా. టెలిగ్రామ్లోనండి ఎంత చెత్త వ్యవహారం, ఎంత చెత్త డిస్కషన్ నడుస్తుందో చూడండి. టెలిగ్రామ్లో నాకు ఎవరో పంపించారు, మన సబ్స్క్రైబర్ పంపించారు, అన్న చూడన్నా టెలిగ్రామ్లో దీని పేరు మీద బిజినెస్ జరిగిపోతుంది అని పంపించారు. ఇదిగోండి, గొడ్లవల్లేరు కాలేజ్ వీడియోస్, లీక్డ్ వీడియోస్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంది. అందులో హూ వాంట్ టు బై కాలేజ్ వీడియోస్ అని చెప్పి వీళ్ళకి మెసేజ్ చేయాలంట. మెసేజ్ చేస్తే వీళ్ళు వీడియోస్ పంపిస్తారంట, అంటే డబ్బులు పంపిస్తే వీడియోస్ పంపిస్తారంట. ఒకవైపు ఏమో వీడియోస్ లేవు అని పోలీసులు చెప్తున్నారు, హిడెన్ కెమెరా లేవు అని పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ చూసారా, మేబీ ఇది ఫేక్ బిజినెస్ కావచ్చు, కానీ ఇటువంటి వాళ్ళని పట్టుకోవాలిగా, ఇటువంటి వాళ్ళని ముందు లోపల వేయాలిగా. ఆ పేరు మీద బిజినెస్ చేస్తున్నారుగా. నిజంగా వీడియోస్ లేకపోవచ్చండి, ఏమీ రికార్డ్ అవ్వకపోవచ్చండి. ఒకవేళ ఉంటే వీళ్ళు ఎందుకు బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళని పట్టుకోవాలి ముందు పోలీసులు. ఇదిగోండి, ఈ గ్రూప్ అడ్మిన్ ఎవరో వీళ్ళని పట్టుకోవాలి. ఒక గ్రూప్ కాదు, చాలా గ్రూపులు. ఇదిగోండి, గొడ్లవల్లేరు కాలేజ్ వీడియోస్ లీక్డ్ అని చెప్పి ఇంకో గ్రూప్. ఇది టు బై, ఈ నెంబర్కి ఎవరికో మెసేజ్ చేయాలంట, వీడియోస్ కావాలంట. ఆల్ ఫుల్ వీడియోస్ మెసేజ్ మీ. గొడ్లవల్లేరు కాలేజ్ వీడియో లీక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్పి అడ్మిన్ ఎవరో ఉన్నారు, ఎవరో ఫేక్, వీళ్ళెవరో నార్తోళ్ళు. ఇటువంటి వ్యవహారాల్లో అన్నింటిలో తలదూర్చి టెలిగ్రామ్లో ఇటువంటి గ్రూపులు బోల్డ్ ఉంటాయి, పనికిమాలిన గ్రూపులు. వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు వీడియోస్ పంపిస్తారంట. నిజంగా వాళ్ళ దగ్గర వీడియోస్ ఉండవు, పంపిస్తారో లేదో కూడా తెలియదు, కానీ దాని పేరు మీద బిజినెస్ జరిగిపోద్ది. ఇటువంటి ఉండటం వల్ల ఆ తల్లిదండ్రులకు భయం వేస్తుంది. అయ్యో నిజంగా వాడి దగ్గర వీడియోస్ ఉన్నాయేమో, వాడు టెలిగ్రామ్లో అమ్మేస్తున్నాడేమో అని భయం వేస్తుంది. పోలీసులు ఇమీడియట్గా వీళ్ళని పట్టుకోవాలి. ఈ టెలిగ్రామ్ గ్రూపుల అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా వీళ్ళని పట్టుకోవాలి, లేకపోతే మాత్రం ఇదే పెద్ద ఇబ్బంది అయిపోద్ది. చూడండి, ఇంజనీరింగ్ కాలేజ్ అని ఫర్ ఆల్ ఫుల్ వీడియోస్ మెసేజ్ మీ అని చెప్పి ఎవడో పెట్టాడు, వీళ్ళకి మెసేజ్ చేయాలంట. దీని పేరు మీద బిజినెస్ జరుగుతుంది, చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది. ఇది నాణ్యానికి ఒకటో కోణం, ఇది పక్కన పెట్టండి. ఏమండి, ఇటువంటి సంఘటనలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత బాధ్యతగా ఉండాలండి? ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్లోడో, ఏ యూట్యూబరో, లేదంటే ఇంకెవడో సోషల్ మీడియా కార్యకర్తో, ఇంకెవరో పార్టీలు సోషల్ మీడియాలో కుక్కల్లా మాట్లాడారంటే, గొర్రెల్లా మాట్లాడారంటే అర్థం ఉంది. అది వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనసులో నాటుకుపోయిన కుల వికృతం కానీ పార్టీ వికృతం కానీ అనుకోవచ్చు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత ఒళ్ళు దగ్గరెట్టుకొని ఈ విషయంలో వార్తలు ప్రసారం చేయాలి. కానీ రెండు పార్టీలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలా ప్రసారం చేస్తున్నాయో తెలుసా? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలు, నేను 100% ముమ్మాటికి టీడీపీ మీడియా, వైసీపీ మీడియా అనే అంట. చాలామంది కామెంట్ చేస్తున్నారు, నువ్వు ఒక జర్నలిస్ట్గా ఉండి టీడీపీ మీడియాని ఎలా అంటావు, వైసీపీ మీడియాని ఎలా అంటావు అంటారు. ఎస్, ముమ్మాటికే అంట. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలు ఏబిఎన్, ఈటీవీ, ఈనాడు, మహాన్యూస్, వీళ్ళందరూ. వైసీపీ అనుకూల మీడియాలు ఎన్టీవీ, టీవీ9 అండ్ సాక్షి, 10 టీవీ, వీళ్ళందరూ.
సో TV5 ఇవన్నీ ఇటు ఇటు సో ముమ్మాటికే అంట. ఎందుకు? వాళ్ళు వార్తలు అలా ఉంటాయి కాబట్టి. సరే, టీడీపీ అనుకూల మీడియాల్లో ఎంత దారుణమైన థంబ్నెయిల్స్ పెడుతున్నారు తెలుసా వాళ్ళు? దొరికేవరా కిట్టుగా అంట. ఇందాక ఒక దానిలో చూశాను నేను. దొరికేవరా కిట్టుగా అని పెట్టి ఎవరైనా పేరుని నాని వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు దాని వెనక ఉన్నట్టు 300 వీడియోస్ అతనే రికార్డ్ చేసినట్టు అతను అమ్మేస్తున్నట్టు పెట్టారు. ఏమండి, తల్లిదండ్రుల విషయంలో అక్కడ పిల్లల విషయంలో బాధ్యత ఉండక్కర్లేదా? ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వెధవలకి బాధ్యత ఉండక్కర్లేదా? నిజంగా అంటే వైసీపీ మీద తోసేస్తున్నారు, ఓకే. వైసీపీ వాళ్ళేమో టీడీపీ మీద తోసేస్తున్నారు, ఓకే. అక్కడ ఏ పార్టీ అయినా ఆ వీడియోకి ఆ అమ్మాయికి పార్టీలకు సంబంధం లేదు కదా. ఆ వీడియోలో ఉన్న అమ్మాయిలకి అంటే ఎవరిదైతే అసభ్యకరమైన వీడియో ఉంటుందో ఆ 300 వీడియోల్లో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి పార్టీలు తెలియదు కదా. వాళ్ళని ఎందుకు ఆ 300 వీడియోలు ఉన్నట్టు ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఆగొచ్చుగా, పోలీసులు చెప్పే వరకు ఆగొచ్చుగా. అసలు ఇప్పుడు వరకు వీడియో బయటకు రాలేదుగా, 48 గంటలకు పైగా అయింది. ఇప్పుడు వరకు ఏ వీడియో కూడా బయటకు రాలేదు కదా బయటకు రాలేదు కదా. నిజంగా ఉంటే బయటకు వచ్చేది కదా. సో బయటకు రాలేదు అంటే ప్రస్తుతానికి మనం లేనట్టే భావించాలి కదా. అలా లేనట్టే భావించాల్సి వచ్చినప్పుడు ఎంత ఓపికగా, ఎంత సహనంగా, ఎంత సంయమనంగా ఉండాలి. కానీ ఆ వీడియోస్ ఉన్నట్టు పేరుని నాని వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు రికార్డ్ చేసినట్టు, అతని అనుచరులు రికార్డ్ చేసినట్టు, అమ్మేస్తున్నట్టు టీడీపీ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎంత పని చేసావురా కిట్టుగా అని చెప్పి ఒక థంబ్నెయిల్. వ్యూస్ కోసం, వ్యూస్ కూర్తు కోసం ఈ దరిద్రం. వైసీపీ మీద తోసేయడానికి ఈ దరిద్రం. సరే, మీరు వైసీపీ మీద తోసేస్తారు, ఆ సునకానందం మీరు పొందుతారు. కానీ ఆ 300 వీడియోలు ఉన్నాయి అని మీరు ధృవీకరిస్తున్నట్టేగా. ఆ 300 వీడియోలు ఉన్నాయని మీరు ధృవీకరిస్తున్నట్టేగా. పేరుని కిట్టు వాళ్ళ పేరుని కుట్టు రికార్డ్ చేసినట్టు మీరు ధృవీకరిస్తున్నట్టేగా. వెళ్ళి ఆధారాలు ఇవ్వండి పోలీసులకి. అయితే వెళ్ళి పోలీసులకు ఆధారాలు ఇవ్వండి. పోలీసులు లేవు అంటున్నారు, మీరు వెళ్ళి ఆధారాలు ఇవ్వండి. సరే, సోషల్ మీడియా కుక్కలను వదిలేద్దాం. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటారు. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ కులం ఈ కులం మాట్లాడుకుంటారు, వదిలేద్దాం. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏమైంది? ఎంత బాధ్యతగా ఉండాలి? ఆ 300 మంది ఆ 300 వీడియోలు నిజంగా ఉన్నట్టు ఎలా ధృవీకరిస్తారు? మీరు పలానా వ్యక్తి చేసినట్టు ఎలా ధృవీకరిస్తారు? నేను ఇక్కడ పేరుని కిట్టుకు అనుకూలంగా మాట్లాడట్లా. పేరుని కిట్టు వాళ్ళెవరో మనకు సంబంధం లేదు. పలానా XYZ ఎవడైనా కానీ వాడు చేసినట్టు మీరు ఎలా ధృవీకరిస్తారు? అలా మీరు ధృవీకరించడం వలన ఆ తల్లిదండ్రులు నిజంగా ఉన్నాయేమో, అదిగో పలానా న్యూస్లో చూపిస్తున్నారు, టీడీపీ అనుకూల అధికార పార్టీ అనుకూల మీడియాలోనే చూపిస్తున్నారు, ఉన్నాయేమో అని తల్లిదండ్రుల్లో భయం ఉన్నదా? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూస్తే భయం ఉన్నదా? పోనీ యూట్యూబర్స్ అంటే ఏదో చేసుకుంటారు, వ్యూస్ కోసమో ఆదాయం కోసమో చేసుకుంటారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏమైంది? బాధ్యత ఉండక్కర్లేదా? సామాజిక బాధ్యత ఉండక్కర్లేదు? ఇటువంటి వ్యవహారంలో, ఇటువంటి సున్నితమైన వ్యవహారంలో పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెడతారా? ఎన్ని పిచ్చి థంబ్నెయిల్స్ పెడతారో తెలుసా నిన్నటి నుంచి కూడా. అంటే మసాలా కోసం, మసాలా స్పైసీ సెన్సేషన్ కోసం. ఎంత పని చేసేవరా కిట్టుగా. తర్వాత ఇంకో థంబ్నెయిల్ ఏమో 300 వీడియోస్ వెనక కుట్ర లభించింది. నిజంగా 300 వీడియోస్ ఉన్నట్టు టీడీపీ మీడియా వాళ్ళు ధృవీకరిస్తున్నారు. నిజంగా పోలీసులు లేవు అని చెప్తున్న పోలీసులు ఈ టీడీపీ అనుకూల మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించండి. అలాగే వైసీపీ అనుకూల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అనుకుంటే వాళ్ళను కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించండి. ఎక్కడున్నాయో చెప్పండి. ఎంత బాధ్యత లేకుండా వార్తలు ప్రసారం చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి నేను మాట్లాడుతున్నా. అంటే ఇది మంచి కల్చర్ కాదు, అస్సలు మంచి కల్చర్ కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి బాధ్యత ఉండాలి, జర్నలిస్టులకు బాధ్యత ఉండాలి. నేను ఆ సంఘటన బయటకు వచ్చిన వెంటనే పొద్దున్న ఒక వీడియో చేశాను. ఆ వీడియో వెంటనే చేశాను. సో అలా చేసినందుకు నేను ఇప్పటికీ బాధపడుతున్నా. అరే, ఆ వీడియో నేను అనవసరంగా చేశానే. ఆ వీడియోలో కూడా నేను ధృవీకరించలా. పలానా వ్యక్తి పలానా అలా జరిగిందంట, పలానా సంఘటన జరిగిందంట అనే చెప్పాను తప్ప నేను ధృవీకరించలా. కానీ వీళ్ళు ధృవీకరించేస్తున్నారు, జరిగిపోయినట్టు చెప్పేస్తున్నారు. ఎలా చెప్తారండి? అలా బాధ్యత ఉండక్కర్లేదండి. ఎవడి మీద సరే, మీ సునకానందం కోసం ఈ పార్టీ వాడు వాడి మీద, ఆ పార్టీ వాడు వీడి మీద తోసుకోవచ్చు కాక, కానీ అక్కడ పోలీసులు లేవు అని చెప్తున్నారు. సో అధికార పార్టీ మీద, పోలీసుల మీద గౌరవం ఉంటే టీడీపీ మీడియా వాళ్ళు ఈ విషయంలో సైలెంట్గా ఉండాలి. పోలీసులు చెప్పే వరకు సైలెంట్గా ఉండాలి. వైసీపీ మీద మీకు ఎంత కోపం ఉన్నా ఇటువంటి వ్యవహారాల్లో వాళ్ళకి అంటగట్టకూడదు. ఎందుకంటే అది వాళ్ళకు సంబంధించిన వ్యవహారం కాదు.
ఆ తల్లిదండ్రులకు ఆ 300 మంది విద్యార్థినులకు సంబంధించిన వ్యవహారం అనే మినిమం కామన్ సెన్సు, మినిమం ఇంగిత జ్ఞానము ఉండాలా వద్దా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి? కనిపించట్లా. ఆ థంబ్నెయిల్ పెట్టిన వాళ్ళు ఆలోచించండి. ఆ థంబ్నెయిల్ పెట్టడం వల్ల వ్యూస్ రావడం వల్ల మహా అయితే మీకు 2-3 వేలు ఇన్కమ్ వస్తుందేమో, కానీ అక్కడ వందలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు బాధపడతారు. చెత్త మీడియాలు చెత్తగా తయారవుతున్నాయి అన్నమాట. వ్యూస్ కోసం, డబ్బుల కోసం మరీ దిగజారుతున్నారు. నేను ఇక్కడ మీరు అనుకోవచ్చు టీడీపీ వాళ్ళు ఇదేంటి ఈయన వైసీపీ వాళ్ళని ఏమనట్లేదు టీడీపీ వాళ్ళని అంటున్నారని. టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఆ అనుకూల మీడియాకి ఎక్కువ బాధ్యత ఉండాలి. తల్లిదండ్రులకి సంయమనం కలిగించేలాగా, తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించేలాగా, తల్లిదండ్రులు రిలాక్స్గా ఉండేలాగా వీడియోలు ఇవ్వాలి, న్యూస్ ప్రసారం చేయాలి. ఏదో జరిగిపోయింది, నిజంగా వీడియోలు ఉన్నాయి, వైసీపీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అనేటట్టు ప్రసారం చేయకూడదు. అది బాధ్యతారాహిత్యం. పోలీసులు కూడా ఎందుకో మరి చాలా లైట్గా ఉన్నారు ఇటువంటి విషయాల్లో. పోలీసులు కూడా సీరియస్గా ఉండాలి, లేకపోతే ఎవడికి నచ్చినట్టు వాడు చెప్తాడు.